మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈనాటి క్షేత్రదర్శిని కార్యక్రమంలో మనం శరణం అయ్యప్పన్ పుణ్యక్షేత్రం శబరిమల యాత్ర గురించి చెప్పుకుందాం. భక్తి మార్గంలో దీక్షకు విశేష ప్రాముఖ్యం ఉంది. యజ్ఞయాగాది క్రియారంభంలో శ్రద్ధగా అనుష్ఠించాలని దృఢ సంకల్పం చేసుకోవటం, ఆచరించడం, ఆచార నియమాలను పాటించడమే దీక్ష. మండలకాలం నిష్ఠతో ఇష్టదైవాన్ని పూజించుకుని అనంతరం దైవ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని దీక్షను విరమించడం భక్తి సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగం. ఆ ప్రకారమే చిరకాలంగా వస్తున్నది శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష. శబరిమల యాత్ర చేయాలని స్వామి భక్తులు డిసెంబర్, జనవరి మాసాల్లో దీక్ష తీసుకుంటారు. సన్నిధానానికి చేరి స్వామి దర్శనం, మకరజ్యోతి దర్శనం లక్ష్యంగా ఈ యాత్ర చేస్తారు. దర్శనానికి ముందు 40 రోజులు మండల దీక్ష చేసుకుంటారు. అయ్యప్పమాల వేసుకుని నల్లని వస్త్రాలు ధరించి నియమనిష్టలతో ఉంటారు. జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, రుద్రముద్రాం నమామ్యహం అని మాల ధరిస్తారు. కఠినమైన దీక్షాకాలాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకుని సన్నిధానానికి యాత్రా సన్నాహాలు చేసుకుంటారు. అయ్యప్ప దీక్ష సక్రమంగా జరిగి శబరిమల యాత్ర విజయవంతంగా చేయించే గురుస్వాములు దీక్ష స్వీకరించిన నాటి నుంచి భక్తులకు మార్గదర్శనం చేస్తారు. దీక్ష నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ నిత్య పూజలు జరిపించి భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెంచి కఠినతరమైన యాత్రకు అవసరమైన పట్టుదల, స్థైర్యం, వికాసం, శ్రమకు తట్టుకునే సహనం కలిగిస్తారు గురుస్వాములు. దీక్షాకాలం పూర్తి కాగానే ఇరుముడి కడతారు. 2 భాగాలుగా ఉన్న నల్లని సంచిలో అయ్యప్పనికి సమర్పించవలసిన ఆవు నూనె నింపిన కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి ఒక అరలో ఉంచుతారు. రెండో అరలో ఆహార పదార్థాలు ఉంచి ఒక మూలగా ముడివేసి యాత్రకు బయలుదేరే స్వాముల తలపై ఉంచుతారు గురుస్వాములు. కావలసినవి సర్దుకుని మెడలో పూలమాల, తలపై పవిత్రమైన ఇరుముడి ధరించిన స్వాములు ఏదో ఒక దేవాలయం నుంచి యాత్ర ప్రారంభిస్తారు. అయ్యప్ప దీక్ష వలన హరిహరసుతుడు అయ్యప్ప అనుగ్రహంతో పాటుగా ఆధ్యాత్మిక చింతనతో నియమబద్ధమైన జీవితం, స్థిరత్వం, శక్తి లభిస్తాయి. క్షీరసాగర మథనంలో లభించిన అమృతాన్ని దేవదానవులకు పంచడానికి అవతరించిన మోహిని అంటే విష్ణుమూర్తిని శివుడు మోహించగా హరిహరసుతుడు జన్మిస్తాడు. మెడలో మణిమాల వేసి ఆ శిశువును అడవిలో వదిలివేస్తారు. వేటకి వచ్చిన పంత్ మహారాజు దైవప్రసాదంగా ఆ శిశువుని తీసుకుని మణికంఠుడను పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నాడు. హరిహరుల సమన్వయ ప్రసాదమైన మణికంఠుడు బాల్యంలోనే సకల విద్యా పారంగతుడవుతాడు. అయితే పిల్లవాని పట్ల వ్యతిరేక భావాలను పెంచుకున్న రాణి అతడిని ఎలాగోలాగా వదిలించుకోవాలని కుట్ర పన్నుతుంది. తనకేదో అంతుపట్టని రోగం వచ్చిందని, చికిత్స కోసం పులిపాలు తేవాల్సిందని చెప్పి బాలుడు మణికంఠుడిని అడవికి పంపుతుంది. పులిబారి నుంచి అతడు తప్పించుకోలేడని ఆమె భావిస్తుంది. అయితే మణికంఠుడు యుక్తిగా తప్పించుకుని పులిపాలు తెచ్చి రాణికి ఇస్తాడు. మణికంఠుడు సామాన్య బాలుడు కాడని, మహిమాన్వితుడని గుర్తించిన రాణి తన తప్పిదానికి పశ్చాత్తాపడుతుంది. మణికంఠుడు మహిషిని సంహరించి శాప విమోచన గావిస్తాడు. ముల్లోకాలను శాంతపరిచి ముళ్ళ కష్టాలను తొలగించి దైవకార్యాన్ని పూర్తి చేసి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతున్న మణికంఠునికి ఆలయం నిర్మించడానికి తగిన స్థలాన్ని చూపించవలసిందని పన్నలరాజు కోరుకుంటాడు. దానికి స్వామి అంగీకరించి తను నిలిచి ఉన్న చోటు నుండి ఒక బాణం విడవగా అది పరశురామ భక్తురాలైన శబరి ఉండే కొండపైన పడుతుంది. ఆ ప్రదేశమే ఆలయ నిర్మాణానికి తగినదని ఆనందిస్తాడు స్వామి. తను ధరించి ఉన్న సకలాభరణాలను రాజుకి ఇచ్చి విగ్రహ ప్రతిష్ఠ జరిగాక మకర సంక్రాంతి రోజున వాటన్నింటినీ తెచ్చి అలంకరించి తిరిగి భద్రపరిచే హక్కును పన్నలరాజు వంశీయులకే ఇస్తాడు స్వామి. రాజు కోరిన మేరకు కలియుగాంతం వరకు మకర సంక్రాంతి రోజున జ్యోతిస్వరూపినిగా భక్తులందరికీ దర్శనమిస్తానని వరమిస్తాడు. తూర్పు దిశలో
18 మెట్లు గల దేవాలయాన్ని నిర్మించవలసిందని మహారాజును ఆదేశించి మణికంఠుడు అంతర్ధానమయ్యాడు. పందలరాజు రేయింబవళ్ళు శ్రమించి శబరిమలై కొండలలో స్వామివారి ఆదేశ ప్రకారం 1/2 ఎకరం స్థలంలో అయ్యప్పకి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ చోట పరశురాముడు నివసించేవాడని, శ్రీరాముని వలన ఆవులకు శాపవిమోచనమైనది ఇక్కడేనని స్థల పురాణం చెప్తోంది. శరణం అయ్యప్పని క్షేత్రం శబరిమల ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని కొట్టయాంకి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. శబరిమల యాత్ర కష్టతరమైనది. కఠోరమైన దీక్షా నియమాలతో స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు 3 మార్గాలున్నాయి. మొదటి మార్గం ఎరుమేలి అంటారు. ఎరుమేలి నుండి సన్నిధానానికి 74 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్నే పెరియపాదం, పెద్దపాదం అంటారు. ఈ మార్గాన్ని ఎంచుకున్న స్వాములకు అయ్యప్ప లీలలు జరిపిన అనేక స్థలాలను దర్శించి పవిత్ర ఘట్టాలలో పుణ్యస్నానం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల అతి ప్రమాదభరితమైన కొండలు ఎక్కుతూ దిగుతూ ఎంతటి శ్రమకైనా ఓర్చి ఎక్కువ మంది భక్తులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. దట్టమైన అరణ్యంలో శరణఘోష ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్రూర మృగాలు దరిచేరకుండా బాణసంచాలు పేలుస్తూ యాత్ర సాగిస్తూ ఉంటారు భక్తులు. దీక్షాకాలంలో ఆదేశించిన నియమాలను శ్రద్ధాభక్తులతో పాటించిన వారే క్లిష్టమైన ఈ మార్గం గుండా సాఫీగా యాత్ర సాగించగలరని భక్తుల నమ్మకం. ఇది కొందరి అనుభవం కూడా. ఇక రెండో మార్గాన్ని పరియపాదం, చిన్నపాదం అంటారు. ఈ మార్గాన్ని ఎంచుకున్న యాత్రికులు పంబానది వరకు వాహనాల్లో వస్తారు. ఇక్కడి నుండి సన్నిధానానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కాక వండిపిడియార్ అనే మరో మార్గం ఉంది. అయితే స్వామి లీలలు జరిగిన ప్రదేశాలు, నదులు ఈ మార్గంలో ఏమీ కనపడవు. భక్తులు సాధారణంగా ఈ మార్గాన్ని తిరుగు ప్రయాణానికి ఉపయోగిస్తారు. భక్తులు అమ్మన్ కోవిల్, అరియంగావు, కుళితుబలలో ఉన్న అయ్యప్ప ఆలయాలను దర్శించుకుని పంబలరాజు నివాస స్థలం చూసి ఎరుమేలి చేరుకుంటారు. అక్కడి నుండి పెరూరుతోడు, కళాయికట్టి, అలుగా నది, అలుగామేడు, కల్లుకుండ్రు మొదలైనవి దాటి పంబానదికి చేరుకుంటారు. గంగానదితో సమానమైన పవిత్రమైన స్నానఘట్టం పంబ. వాలి తరుముగా సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి తలదాచుకున్న పుణ్యక్షేత్రమైన పురాణక్షేత్రం ముఖాచలం ఈ నదికి ఎడమవైపున ఉంది. రామభక్త హనుమాన్ జన్మించింది ఇక్కడేనని ఒక వాదం ఉంది. కాక శ్రీరాముడి దర్శనార్థమై శబరి వేచి ఉన్నది ఇక్కడే. శ్రీరాముడు జటాయువుకు అగ్ని సంస్కారం జరిపించింది పంబానది ప్రాంతంలోనే. మతకముని ఆశ్రమం కూడా ఇక్కడే ఉండేది. ఇన్ని పురాణ విశేషాలు కలిగిన పంబా పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు చేసే భక్తులు మార్గయాసాన్ని, బడలికను తీర్చుకొని సేద తీరుతారు. కొందరు ఇరుముడి వెనుక ముడిలోని పదార్థాలతో వంట చేసుకుంటారు. దీన్ని పంబా సద్దే అంటారు. అయ్యప్ప స్వామి ఏదో రూపంలో వచ్చి భక్తులతో కలిసి భుజిస్తాడు అన్నది వారి నమ్మకం. ధర్మశాస్త్ర దర్శన భాగ్యాన్ని ఎల్లరికూ కలిగిస్తున్న పందలరాజు చిత్రపటం నీలిమలై పాదపంలో ఉంటుంది. భక్తులందరూ ఆయన దర్శించుకుని కానుకలు సమర్పించి ప్రసాదం స్వీకరించి యాత్రకు అనుమతి కోరటం అనాదిగా వస్తున్న ఆచారం. పంబానదికి సన్నిధానానికి మధ్య చాలా ఎత్తైన నిటారుగా ఉన్న, జారుడుగా ఉన్న కొండ నీలిమలై. శబరిమల యాత్రలో అలుగామేడ, శబరిమలై, నీలిమలైలో ఏదో ఒకటి ఎక్కడాన్ని అయ్యప్ప స్వామి పరీక్షగా భక్తులు భావిస్తారు. నీలిమలై శిఖర భాగాన్ని అప్పచ్చిమేడు అంటారు. స్వామివారి గణాలు ఈ లోయ ప్రాంతంలో ఉంటాయి అని చెప్తారు. ఈ గణాల తృప్తి కోసం భక్తులు బియ్యం పిండితో తయారు చేసిన ఉండలను ఆ ప్రాంతంలో విసురుతారు. నీలిమలై దాటి కొంత దూరం వెళితే శబరిపీఠం అనే చిన్న గుడి వస్తుంది. శ్రీరాముడు శబరిని కలిసిందిగా చెప్పే చోట, ఈ చోట శబరి గుర్తుగా కేవలం ఒక రాయి మాత్రం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి శరణాలు చెప్పి భక్తులు ముందుకు కదులుతారు. తర్వాత అయ్యప్ప స్వామి, ఆయన పరివారం ధనుర్బాణాలను గుచ్చిన శరంగ వృక్షం, మర్రి చెట్టు ఉన్న శరంగుత్తి వస్తుంది. యాత్రని కొత్తగా ప్రారంభించిన కన్యస్వాములు
తాము ఎరుమేలలో కొనుక్కున్న బాణాలను ఇక్కడ గుచ్చి 18వ బడి ఎక్కడానికి అర్హతను పొందుతారు. మరుకుట్ట నుండి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన విరి అంటే క్యూలో చేరి మెట్ల మార్గంలో కింద ఉన్న వెలియగదుత్త స్వామి, కరుప్పమ్మ, కరుత స్వాములకు నమస్కరించుకుని పక్కనున్న గోడకు కొబ్బరికాయలు కొడతారు. అమితోత్సాహంతో శరణాలు చెప్పుకుంటూ నమస్కారాలు చేస్తూ 18వ బడి 18 సోపానాలు ఎక్కుతారు. ఆధ్యాత్మిక సాధనలో అవరోధాలను ఒకటొకటిగా అధిగమించి భక్తులు పరమాత్మ సన్నిధికి చేరుకునే ఈ ఆరోహణ క్రమాన్ని క్రమమార్గంగా చెప్తారు. వెడల్పు తక్కువగా, ఎత్తు ఎక్కువగా ఉన్న ఈ మెట్లను దేవతల ప్రతిరూపాలుగా భావిస్తారు. నాగయక్షిణి, మహిషమర్దని, కాళి, కరింకాళి, మహాభైరవి, కార్తవీర్యన్, కృష్ణభ, ఈడంబం, భేతాళం, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, స్వప్న వారాహి, ప్రత్యంగళ, భూమాదేవి, భువనేశ్వరి, పాశుపతం, మృత్యుంజయ, అన్నపూర్ణేశ్వరి అనే ఈ 18 మెట్లు దాటగానే ఎదురుగా పూర్తి బంగారు రేకులతో కప్పిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం చివర బాణం గుర్తు ఉంటుంది. మరుక్షణంలో ఎదురుగా కనిపించేదే స్వామి సన్నిధానం. పొన్నమచంద్రుని పోలిన ముఖారవిందంతో యోగాసనాధారి అయిన అయ్యప్ప స్వామి సన్నిధిలో నిలిచే శుభగడియ భక్తులకు అప్పుడు కలుగుతుంది. వారి జన్మ ధన్యమైనట్లు భావిస్తారు భక్తులు. శాపవిమోచనం పొందిన మహిషి మాళిగాపురత్తమ్మగా మధుర మీనాక్షి అమ్మవారి రూపంలో వెలిసిన ఆలయం ఇక్కడే ఉంది. మంజుమాత, మణి మండపం, నవగ్రహాలు, శివతేజ విగ్రహం, కొండదేవతల విగ్రహాలు, చిన్న చిన్న మందిరాలు ఇక్కడ అనేకం ఉంటాయి. స్వామి దర్శనం అయ్యాక ఇరుముడిలో నెయ్యి నింపిన కొబ్బరికాయలు పగులుగొట్టి అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం చేస్తారు. 108 కుండాల్లో పంబానది వద్ద సేకరించుకుని వచ్చిన విభూతితో భస్మాభిషేకం చేస్తారు భక్తులు. స్వామి సన్నిధిలో నవంబర్ 16 నుండి డిసెంబర్ 26 వరకు జరిగే మండల ఉత్సవం, 18వ బడి పడి పూజలు, జనవరి మకర సంక్రమణ ఉత్సవం, ఏప్రిల్లో జరిగే విష్ణు పూజ, సెప్టెంబర్ నెలలో ఓణం ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుతారు. స్వామి తిరువాభరణాల ఆగమనం ఒక ఉత్సవం. మకరజ్యోతి కనిపించే ముందు రోజు అలంకృతమైన 3 పెట్టెల్లో విశేష పూజలతో ఊరేగింపుగా సాగుతుంది ఈ ఆభరణ ఆగమనం. ఆభరణాలను పెట్టెలు మోసేవారు సంవత్సర కాలం అంతా పూర్తి నియమనిష్టలతో ఉండాలి. ఈ తిరువాభరణ ఊరేగింపు జరిగే సమయంలో 2 గరుడ పక్షులు కాపలాగా వచ్చి కాంతిమల వైపు సాగిపోతాయని చెప్తారు. మకరజ్యోతి కనిపించిన రోజు రాత్రి మకర విలుక్కు అనే ఉత్సవం 7 రోజుల పాటు జరుపుతారు. ఈ మకరజ్యోతి ఉత్సవాన్ని దర్శించాకే భక్తులు సన్నిధానాన్ని వదిలి వెళ్ళాలనే నియమం కూడా ఒకటి ఉంది. ఆరాట అనే ఉత్సవంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఏనుగు అంబారీపై ఊరేగింపుగా పంబానది వరకు తీసుకువచ్చి స్నానం చేయించి తిరిగి సన్నిధానానికి ఊరేగింపుగా తీసుకువెడతారు. వివిధ ఉత్సవాల్లో తిరునాభరణాలతో పాటు బంగారు వస్త్రాలు ధరించి సర్వాలంకారభూషితులైన స్వామిని ధరించిపోతారు భక్తులు. మానవ జీవితంలో శబరిమల యాత్ర విశిష్టమైనది, పుణ్యప్రదమైనది. హరిభక్తులు, శివభక్తులు, దేవి భక్తులు, అనేక మతాల వారు, వివిధ భాషల వారు, ప్రాంతాల వారు తండోపతండాలుగా మండల దీక్షలు తీసుకుని పవిత్రమాలను ధరించి దీక్షావస్త్రాలతో కఠినమైన నియమనిష్టలను పాటించి ఎంతో ఏకమత్యంగా అయ్యప్ప స్వామిని దర్శించి వస్తారు. శబరిమల యాత్రకు 12 సంవత్సరాలలోపు బాలికలు, 50 సంవత్సరాల పైబడిన వయసు గల స్త్రీలు మాత్రమే అర్హులు. మిత్రులారా, ఇది ఈనాటి మీ అనేకానేక ఛానల్ సమర్పించిన క్షేత్రదర్శిని శరణం అయ్యప్పన్ పుణ్యక్షేత్రం శబరిమల యాత్రా విశేషాలు విన్నారు కదా. మిత్రులారా, అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. స్వామియే శరణమయ్యప్ప.